హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మీరు చాలా రోజుల నుంచి అయితే సిబా ఇను న్యూస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే సిబా ఇను నుంచి అయితే ఒక మంచి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో ఇది సిబా ఇను టీం నుంచి కాదు, సో సిబా ఇనులో ప్రజెంట్ జరిగే ఒక మూమెంటం గురించి అయితే మనం చూసుకోవాలి గైస్. సో ఇక్కడ దగ్గర మనకి 200 ట్రిలియన్ టోకన్స్ అనేటివి అయితే ఇక్కడ డిస్మిస్ అయిపోయినాయి. సో దగ్గర ఇక్కడ హ్యూజ్ బయింగ్ అయితే ఇప్పుడు ఏంటంటే సిబా ఇనులో అయితే స్టార్ట్ అయితే అయింది గైస్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే సిబా ఇనులో ఓన్లీ మన $3.09 బిలియన్ వర్త్ ఒక సిబా ఇను టోకన్స్ మాత్రం మీకైతే సర్క్యులేటింగ్లో అయితే ఉన్నాయి. సో దగ్గర అయితే ఇక్కడ చాలా టోకన్స్ అయితే ఇక్కడ హెవీ పై ప్రెజర్ అయితే ఏంటంటే సిబా ఇనులో అయితే రీసెంట్ వీక్స్లో అయితే ఇక్కడ జరుగుతుంది. సో దీనివల్ల ఇక్కడ సిబా ఇను అయితే ఇక్కడ మనకు మళ్ళీ ఆల్ టైమ్ హైని ఇక్కడ టచ్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా ఏంటంటే కొత్తగా అయితే ఇక్కడ మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఇక్కడైతే రీసెంట్గా అయితే ఇక్కడ మనకి ప్రైస్ చూసుకుంటే ఏంటంటే ప్రైస్ అయితే ఒక థౌన్ అయితే కరెక్ట్గా అయితే లెవెల్లో అయితే ఉంది గైస్. సో ఇదైతే 0.00015 దగ్గర అయితే ఉంది. సో రీసెంట్ టైమ్స్లో అయితే ఇక్కడ కొద్దిగా మనకి ఏంటంటే సప్రెస్ అయితే అవడం అయితే జరిగింది గైస్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ద ప్రాఫిటబిలిటీ చార్ట్ షోన్ దట్ మోర్ దెన్ 200 ట్రిలియన్ టోకన్స్ ఆర్ రూడ్లీ $3.09 బిలియన్ ఆర్ సర్క్యులేటెడ్ అట్ ద మూమెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సో అకార్డింగ్ ఫర్ ద 20.78% ఆఫ్ టోటల్ సప్లై. సో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఏంటంటే 20.78% అయితే టోటల్ సప్లైలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ సర్క్యులేటింగ్లో అయితే మనకి సిబా ఇనులో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బుల్ రన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ బిట్ కాయిన్ అయితే ప్రతి ఒక్క కాయిన్ అయితే డామినేట్ అయితే చేస్తుంది. సో మనం ప్రతి వీడియోలో అయితే మాట్లాడుతున్నాం. సో నేను ఇక్కడ ఏంటంటే సిబా ఇనుని అయితే ఇక్కడ నేను మీకు ముందుగానే చెప్పాను. సో సిబా ఇనులో ఏమైనా మంచి న్యూస్ ఉంటేనే ఇక్కడ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా న్యూస్ అయితే వస్తుంటుంది. సో ఎవ్రీడే చేస్తుంటే నాకు వ్యూస్ వస్తాయి కానీ సో మీకే బోర్ కొట్టేస్తుంది కాబట్టి సో నేను ఇంపార్టెంట్ న్యూస్నే కవర్ చేస్తున్నా ప్రజెంట్ టైమ్స్లో అయితే. సో ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు ఇక్కడ సిబా ఇనులో ఇంకా రెగ్యులర్గా అయితే ఇక్కడ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి అయితే చూసుకుంటే, ఎందుకంటే మనం లాస్ట్ ఒక 3-4 మంత్స్గా చూసుకుంటే సిబా ఇనులో అయితే సెల్లింగ్ ప్రెజర్ జరిగింది. సో దానివల్ల ఏంటంటే సిబా ఇను అయితే మనకు చాలా వరకు ఇది డౌన్కి వెళ్ళిపోయింది. సో ఇదైతే మార్కెట్లోంచి హోప్స్ కూడా మనం ఇక్కడ పోగొట్టుకోవడం అయితే జరిగింది గైస్. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే సిబా ఇను అయితే 200 ఈఎంఏ పర్సంటేజ్ని కూడా ఇక్కడ పైకి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ 200% ఈఎంఏ అయితే మనకి ఇక్కడ స్టాండర్డ్గా అయితే ఇక్కడ ట్రావెల్ అయింది అనుకోండి. సో నియర్లీ మనం ఏంటంటే సిబా ఇనులో ఒక మంచి పొటెన్షియల్ మూవ్ అయితే రీసెంట్ టైమ్స్లో చూడొచ్చు. సో ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి అయినా మళ్ళీ డౌన్ బ్రేక్ తీసుకుంటుందనే మనకి ఒక మూమెంటం కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే హెవీ బయింగ్ జరుగుతుంది కాబట్టి 2 అవర్స్ బుల్లిష్ ట్రెండ్ అయితే వీళ్ళు ఇక్కడ డైరెక్షన్ అయితే చూపిస్తున్నారు. సో అలాగే ఇక్కడ కొన్ని నెగిటివిటీస్ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సో నేను అది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తున్నా గైస్. సో ఇప్పుడు వరకు కానీ మన వీడియో కానీ మీరు ఇక్కడ వరకు చూస్తుంటే మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది కాబట్టి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. సో వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. సో ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే సో ఈ వీడియో ఇంకా చాలామందికి అయితే సిబా ఇను హోల్డర్స్కి అయితే రీచ్ అయితే వెళ్తుంది. సో మినిమం అయితే నేను ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ అయితే మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా గైస్. సో మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఆల్ టైమ్ హైన్ కానీ ఇక్కడ టచ్ అయింది అనుకోండి. సో ఈ ఒక మూమెంటం చూసుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా ఆల్రెడీ మనకి ఏంటంటే బిట్ కాయిన్ మూమెంటం జరుగుతుంది. సో ఇథీరియం అండ్ టాప్ కాయిన్స్ అయితే ఇక్కడ గేర్ అప్లో అయితే ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ ఆల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయితే అవ్వాలి గైస్. సో ఇయర్ ఎండ్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో ఐ థింక్ నాకు ఆల్ట్ కాయిన్ సీజన్స్ మనం రీసెంట్గా మన 2 వీడియోస్ బ్యాక్ అయితే మాట్లాడుకున్నాం. సో సారీ సో అక్టోబర్ నవంబర్లో అయితే మనకు ఆల్ట్ కాయిన్ సీజన్ అయితే కనిపించే ఛాన్సెస్ అయితే గట్టిగా అయితే ఉన్నాయి. సో ఆ టైంలో కనిపించింది అనుకోండి. సో ఖచ్చితంగా దాని నెక్స్ట్ మనకి ఏంటంటే మనకి మీమ్ కాయిన్ సీజన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే సిబా ఇను అయితే మీమ్ కాయిన్ ఒక వరల్డ్లో అయితే ఇది ఒక లార్జెస్ట్ హోల్డింగ్ అయితే మనం చెప్పొచ్చు గైస్. సో ఎందుకోసం అంటే సో ఇంత పర్సంటేజ్ ఆఫ్ కాయిన్స్ని సో ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ బిగ్ బయర్స్ అయితే వేల్స్ అయితే కొంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఒక బిగ్ మూమెంట్ అయితే మనం చూడబోతున్నాం అంటే క్లియర్గా అయితే అండర్స్టాండ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంతమంది అయితే ఇప్పుడు ఈ ఒక న్యూస్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ప్రజెంట్ అయితే మనకు ఒక బ్రేకప్ పాయింట్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు 0.4016 దగ్గర అయితే ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బ్రేక్ అయితే అయ్యి అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళాల్సింది అయితే సిబా అయితే ఉంది. సో అండర్ వాటర్ సప్లై
SYBAI ఇలా మనకైతే 2 అవర్స్ మూమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ 200 ట్రిలియన్ టోకెన్స్ అయితే ప్రాఫిటబిలిటీ అయితే ఖచ్చితంగా ఏంటంటే వేవ్స్ కూడా డబుల్ చేసుకోవాలని అయితే చూస్తారు, కానీ వాళ్ళు ఇక్కడ దీన్ని అయితే వదులుకోరు. సో ఇక్కడ ఒకవేళ ప్రైజ్ మూమెంట్లో డౌన్ అప్ అండ్ డౌన్ కనిపించినా కూడా ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడతారు. సో ఇక్కడ ఒక మంచి పంప్ అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఇయర్ అయితే వెయిట్ చేయమని అయితే నేను మీకు 2021 నుంచి చెప్తూనే ఉన్నా. సో 2024-25 అయితే మనం ఖచ్చితంగా సిబాయిను హోల్డర్స్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ అయితే బిలీవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన బుల్ సీజన్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న మీమ్ కాయిన్స్లో ఏంటంటే సిబాయినుకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఈ టీం కూడా ఏంటంటే ఈ 5 ఇయర్స్ అయితే చాలా వరకు అయితే వాళ్ళ ప్రాజెక్ట్స్తో చాలా వరకు కష్టపడుతూ ఇక్కడ చాలా కాయిన్స్ లాంచ్ చేస్తూ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తూ గేమింగ్ అండ్ NFTs ఇలాంటివన్నీ లాంచ్ చేస్తూ అలాగే సిబోసిస్ అనేసి SIB.io అనేసి ఇలా చాలా అయితే లాంచ్ చేశారు. సో వాళ్ళ యొక్క బర్న్ రేట్ను కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ సో హెవీ బర్న్ రేట్ అయితే జరగట్లేదు, కానీ సో జరుగుతుంది. సో దీన్ని అయితే నాకు తెలిసినంత వరకు ఈ ఆల్ట్ సీజన్ అయిపోతేనే ఖచ్చితంగా మీమ్ సీజన్ ముందైతే ఒక బిగ్ బర్న్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. సో ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే మనం చూసుకుంటే క్రిప్టో ఇండస్ట్రీ చాలా వరకు అయితే టువార్డ్స్ బిగ్ మూవింగ్లో అయితే ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే USA నుంచి ట్రంప్ గారు కానీ చూసుకున్నా సరే ఆయన కూడా AI మీద సో బ్లాక్ చైన్ టెక్నాలజీస్ మీద క్రిప్టోస్ మీద అయితే ఇక్కడ ఆ ప్రాజెక్ట్స్ని అయితే వాళ్ళు ఎంకరేజ్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే సిబాయిను టాప్ గేర్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మిగతా మీమ్ కాయిన్స్తో చూసుకుంటే ఆల్రెడీ ఎలాన్ మస్క్ డాజ్ కాయిన్ అయితే ఇక్కడ మనకి డాజ్ కాయిన్ ఆల్రెడీ తన సత్తా అయితే చాటేసింది. సో అది పెరిగినా కూడా మళ్ళీ తన ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే వెళ్తుంది, కానీ సో ఇది ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్గా అయితే మనకైతే డాజ్ కాయిన్ అయితే కనిపిస్తుంది. అదే మనం సిబాయిను విషయానికి కానీ వచ్చేస్తే సో ఇదైతే మనం చూసుకుంటే క్లియర్ కట్గా ఏంటంటే ఇది ఒక రీసెంట్ అంటే ఒక చిన్న బేబీ అనుకోండి. సో మనకు డాజ్ కాయిన్ తర్వాత వచ్చిన హ్యూజ్ పాపులర్ కాయిన్. సో ఇక్కడ 5 ఇయర్స్ అవుతుంది. సో ఖచ్చితంగా తన ఒక మార్క్ని అయితే ఇక్కడ మనకి చూపించవచ్చు. సో 1 సెంట్ వెళ్తుందో వెళ్ళదో అనేది సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి మినిమం ఏంటంటే ఈ ఒక బుల్ రన్లో 10 అయినా 2 zeros అయినా క్యాన్సిల్ అయింది అనుకోండి. సో ఇది చాలా వరకు ఏంటంటే సిబాయినుకి సో నెక్స్ట్ బుల్ రన్కి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో 1 సెంట్కి కానీ వెళ్ళింది అనుకోండి. సో మన వాళ్ళందరూ అంటే ఇక్కడ చాలా వరకు అయితే మన వాళ్ళు కాయిన్స్ని అయితే హోల్డ్ చేస్తున్నారు. సో రకరకాల ప్లాట్ఫామ్స్లో హోల్డ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళందరికీ అయితే ఇక్కడ ఒక మంచి ఎర్నింగ్ పాయింట్గా అయితే ఏంటంటే సిబాయిను అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలా అనేసి మీమ్ కాయిన్ అనేసి నేను ఇదంతా చెప్పాను అనేసి, ఎందుకంటే ప్రజెంట్ దీని హైప్ అయితే అలా ఉందనేసి మీరు ఇక్కడ మీ అమౌంట్ అంతా పెట్టేసి అయితే చూడకండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది టైం తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ ఇంకా ఆల్ట్ సీజన్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే ప్రజెంట్ అయితే డౌట్ పడుతున్నారు, కానీ సో ప్రజెంట్ మనం కాయిన్ మూవ్మెంట్ చూస్తాం అంటే ఆల్ట్ సీజన్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఆల్ట్ సీజన్ తర్వాత మీమ్ సీజన్ కూడా జరగాల్సిన అవకాశం ఉంది కాబట్టి సో మనమైతే ఏంటంటే లిమిటెడ్గా మీరు మీమ్ కాయిన్స్ అనుకోండి. సో సిబాయినులో ఒక 100 USDTs 20 USDTs నుంచి 100 USDTs మాత్రమే పెట్టండి. సో మంచిగా 1 సెంట్ అలా వెళ్ళింది అనుకోండి. సో మనకి అది కూడా మంచి ప్రాఫిట్టే. సో ఇంకా ఫండమెంటల్ కాయిన్స్ మీద కూడా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది ఇంకా ఏంటంటే పూర్తి స్థాయిలో ఫండమెంటల్ కాయిన్ అయితే కాలేదంటే ఆల్ట్ కాయిన్ అయితే కాలేదు. సో సగం ఆల్ట్ కాయిన్ అండ్ సగం మీమ్ కాయిన్ బేస్లో అయితే ఇప్పుడు ఏంటంటే మనకి సిబాయిను అయితే ఉంది. సో కంప్లీట్గా ఇది గ్రో అవ్వాలి. సో మీరు కూడా వన్స్ అయితే రీసెర్చ్ చేయండి. సో ఇక్కడ ఆర్టికల్ నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ కూడా పెట్టాను. సో నీట్గా చదివి మీరు కూడా ఒకసారి అర్థం చేసుకున్న తర్వాతే సో ఎవరన్నా న్యూగా సిబాయినులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ టైంలో ఏంటంటే మీరు ఒక $20 నుంచి ఒక $100 వరకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇదైతే మీకు చాలా సేఫ్ సైడ్ అయితే ఉంటుంది గైస్. సో వీడియో ఇక్కడ వరకు అయితే చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే నేను 500 లైక్స్ అయితే నాకు టార్గెట్గా అయితే పెట్టుకున్నా గైస్. సో మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే